చేయడం అనేది చాలా కష్టం సార్. యాక్చువల్‌గా ఈజీ అనుకుంటారు. బట్ దట్ కష్టం. బట్ మీరు ఫస్ట్ సినిమాతోనే ఒక అద్భుతమైన 'సత్యం' సినిమా నుంచి 'సత్యం రాజేష్' అనే పేరే పెట్టేసుకున్నారు. బట్ ఇప్పుడు మీరు చేస్తున్నయన్ని చూస్తుంటే అంటే ఆ సెక్టార్ నుంచి బయటకి రావాలని మీ ప్రయత్నమా? లేదంటే గనక వస్తున్న వాటిల్లో విభిన్నంగా వెళ్ళాలనా? లేకపోతే ఏంటి అసల? దట్ టూ ఈ క్యాస్ట్‌లో మీరు మిమ్మల్ని క్యాస్ట్ చేసినప్పుడు మీరు చెప్పిన మాటేంటి? ఇవి ఒక చాలా క్వెషన్‌లు వేశారు. అయితే నేను ఫస్ట్ నుంచి అలా అని లేదు. కామెడీ చేస్తూ నాకు యాక్టర్ అవుదామనొచ్చాను. కానీ అనివార్య కారణాల వల్ల ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఫ్రెండ్స్‌కి అట్లా ఈజీగొచ్చి ఫ్రెండ్స్ కామెడీ చేయడం మొదలుపెట్టాం. అంటే బావా! అనగానే ఇది అయిపోతుంది గ్రూప్‌లో. ఆ నలుగురిని బ్రేక్ చేసుకుంటూ ఇద్దరు కలిసి ఒక సోలో ఫ్రెండ్‌గా వచ్చి అలా అలవాటు కమెడియన్ సత్యమేష్ అయిపోయింది కానీ, కొత్త రకాల క్యారెక్టర్లు చేస్తానని చెప్పాను ప్లేస్‌లో ఒక క్షణం అని గాని, ఇంకోటి చేస్తే వేదం లేదంటే ఇంకొక పొలిమేర డిఫరెంట్ చేస్తున్నాను. ఇది వచ్చిన పొలిమేర తర్వాత ఇంకా అన్నీ అవే వస్తున్నాయి. దెయ్యాలు, భూతాలు, చేతబడులు వస్తున్నాయి. వద్దు ఆపినా సరే. సో, ఆ ప్రాసెస్‌లో నెగెటివ్ రోల్ అది రోలొచ్చింది. ఇందులో నెగెటివ్ రోల్ చేస్తాను ఇందులో. ఒక రఫ్ రోలొచ్చిందనమాట ఇది. సో, స్టోరీ చెప్పేస్తున్నానా? ఐయామ్ సారీ. అంటే ఫైర్స్ యూ. అది మీకు డైరెక్ట్‌గానే చెప్తాను ఇంకేమన్నా. మర్చిపోయాను కొన్ని క్వెషన్స్ మీరు అడిగినవి. ఇప్పుడు రాజే క్యాస్ట్ చేయడానికొచ్చినప్పుడు డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు మీకేమనిపించింది ఫస్ట్? వాట్స్ యువర్ ఫస్ట్ చాలా బాగుంది. ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు ఫస్ట్ క్వెషన్ ఏం చేస్తానంటే, "భయ్ ఓకేనా సెన్సార్ వెళ్తాను" అడిగా. అదే ఫస్ట్ అడిగాను. "అన్న మీకు కథ మొత్తం తెలీదు మొత్తం చెప్తా" అన్నాడు. అని చెప్పి నెక్స్ట్ రోజు కథ మొత్తం చెప్పాడు. ఓహ్! యాహ్! అంటే రెగ్యులర్‌గా జరిగే ప్రాబ్లమ్స్ చూపించాడు తప్ప దాన్ని అంత లేదండి. జంపన్న గారు, డైరెక్టర్ గారు. హాయ్. అంటే ఈ సినిమాకి సంబంధించి మీరు చూసిన రియల్ ఇన్సిడెంట్స్ గాని, మీరు చదివింది గాని ఏదన్నా తీసుకోవడం జరిగిందా? లైక్ రీసెంట్‌గా 'దండోరా' అని ఒక ఫిల్మ్ వచ్చింది. దాంట్లో మురళి గారు ఒక ఇన్సిడెంట్ తీసుకొని దాన్ని ఫిక్షనైజ్ చేశారు. సో, మీకు దీంట్లో ఒక స్ట్రాంగ్ కంటెంట్ ఏంటి? చూసిందేదన్నా? యాక్చువల్లీ నా పర్సనల్ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్, నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్‌కి జరిగిన ఇన్సిడెంట్‌లను అన్నీ తీసుకొని ఒక ఫిక్షనల్ స్టోరీగానే చేశానండి. బట్ రియల్ ఇన్సిడెంట్స్‌నే తీసుకున్నాను. రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని ఆ ఇన్సిడెంట్స్‌ని ఫిక్షనల్‌గా మలిచానండి. ఓకే. ఇప్పుడు నలుగురు కనపడుతున్నారు. ఇక్కడ నలుగురిలో ఇది మల్టీ స్టార్ అనుకోవచ్చా? లేకపోతే మన నలుగురు హీరోలా? వీళ్ళ క్యారెక్టర్‌లేంటి? నేను అందుకే సార్ అదే. ఒక 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 వర్డ్ చెప్పాను సార్. ఏంటి? మనకు 4 వేదాలున్నాయి. ఈ క్యాస్ట్‌కి ఈ నలుగురు ఉన్నారు. ఈ క్యాస్ట్ మూవీకి అని. ఓకే. ఈ నలుగురు పిల్లర్స్ లేకుంటే ఒక రకంగా కారుకి 4 టైర్లు అంటారు సార్. ఏ టైర్ లేకపోయినా బ్యాలెన్స్ అవ్వదు. ఈళ్ళు నలుగురు ఈ సినిమాకి అంతే సార్. ఓకే. వరుణ్ గారు, అపియరెన్స్‌లో చాలా తేడా వచ్చింది. మజిల్స్ చూపిస్తున్నారు బయటికి. ఏంటి ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏం మసిల్స్ అండి ఊరుకోండి మీరు మసిల్స్ ఏం లేవు. లేదు అలా ఏం లేదు. జస్ట్ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ వెనక ట్రాన్స్ఫర్మేషన్ అంత ట్రాన్స్ఫర్ ఏం కాలేదు కదా! నేను అలానే ఉన్నాను కదా కొంచెం. ఓకే. గగన్. ఏంటి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ నాకు లైఫ్‌లో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు కూడా చాలా సినిమాలు చేశారు. సోలో హీరోగా కూడా సినిమాలు చేశారు. ఏంటి అంత ఇంపార్టెంట్ అని చెప్పుకోవడానికి ఏముంది దీంట్లో మీకు నచ్చింది? బాగా దగ్గరైంది? సార్ నాకు ఇంపార్టెంట్ ఇన్ ద సెన్స్ ఒక కథ మన దగ్గరికి ఒక అద్భుతమైన కథ రావడం చాలా రేర్ సార్. చాలా కథలు చేస్తుంటాం, చాలా సినిమాలు చేస్తుంటాం. బట్ కొన్ని చాలా రెస్పాన్సిబుల్‌గా చేస్తాం. కొన్ని నిలిచిపోయి చేస్తాం. అలాంటి ఒక నిలిచిపోయే సినిమానే ఈ 'క్యాస్ట్'. సో, అందుకని నేను అంత స్పెసిఫిక్‌గా దిస్ ఈస్ గోన్నా బీ ఎ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ ఇన్ మై లైఫ్ అని చెప్పాను. రవి గారు, మీకు ఒక ఇమేజ్ ఉంది ప్రస్తుతానికి. ఒక టీవీ ఏదుంది సార్? రకరకాలుగా వస్తుంటది సార్ నాకైతే. ఆఫ్‌కోర్స్ మీకు ఏదుందని అదే ఇప్పుడు సార్. ఈ సి ఏ ఇమేజ్ ఉందో అర్థం కాదు సార్. రకరకాలుగా ఉంటది. ప్రతిరోజు ఇప్పుడు తెల్లారికి మారుతా ఉంటది సార్ అది. అదే ఈ సినిమా తర్వాత ఎలా మారబోతుంది? బానే మారాలని కోరుకుంటాను సార్. అంటే వీడిలో ఒక యాక్టర్ కూడా ఉన్నాడు అని అంటే జంపన్న చెప్పినప్పుడు సార్ దీంట్లో ఇంటెన్సిటీ నాకు అర్థమవుతుంది సార్. మనం చేయగలుగుతామా లేదా అనే ఒక డౌట్ వచ్చింది. బట్ చేయగలిగితే మాత్రం ఇక్కడ నుంచి జర్నీ వేరేలాగా ఉంటుంది అనే నమ్మకం వచ్చింది. అండ్ నేనైతే నా 100% ఇచ్చాను సార్. డైరెక్టర్ ఈజ్ హ్యాపీ. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే ఏదైతే టాక్ వస్తుందో అదే నా ఇమేజ్ అవుతుంది సార్. త్రూ ది లైఫ్ ఈ సినిమా నాకు అది తెచ్చిపెట్టింది సార్. బాగా నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పింది. సార్ మంచి సార్, డైరెక్టర్ కూడా అనుకుంటా. ఈ సినిమాలో నుంచి బాగా ఈ నచ్చిన సినిమాలో డైలాగ్. ఇంకా ఉన్నది సార్ నెక్స్ట్ ఈవెంట్లో బాగా నచ్చిన డైలాగు. జస్ట్ గ్లింప్సే సార్ ఇది. ఇంకా డైలాగ్ అంటే ఏం నచ్చలేదు? నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టి ఇట్లా అడిగితే జంపన్న గారు. సార్ మంచి యాక్టరే కాదు మంచి డాన్స్ అని కూడా అనుకుంటారు ఈ సినిమా తర్వాత. ఎక్స్ట్రాడినరీగా అది చేశారు అసలు. మా విజయ్ పోలకి మాస్టర్ చేయించాడండి. జంపన్న గారు. ఫ్లోర్ మూమెంట్ బాగా చేశాడు. జంపన్న గారు. సార్. మోటివేషన్ ఏంటి సార్ ఈ కథ చెప్పడానికి? మోటివేషన్ హ్యూమన్ బీయింగ్ సార్. మనిషే.
మనిషి తాలూకా ఒరిజినాలిటీ పోతుంది. క్యాస్ట్ అనేది మాకు ఒక వాల్ లాగా ఒక పక్కింటికి మన ఇంటికి మధ్యలో వాల్ పెట్టుకుంటాం కదా, అలా వాల్లా తయారైంది. అది బ్రేక్ చేద్దాం అని చెప్పి చేశానండి. అంటే ఈ కథతోనే ప్రయాణం మొదలెట్టాలని ఈ కథతోనే ప్రయాణం ఈ కథతోనే ఎందుకు మొదలు పెట్టాలి అనుకున్నానంటే మీరు 4, 5 కథలు రాసుకొని ఇది వర్కౌట్ అయిందా? లేకపోతే ఈ కథతో? అలా ఏం కాదండి. కథలు 4, 5 కథలు అయితే రాసుకుంటాం. రాసుకోకుండా ఇది ఒకటే కథ రాసుకున్నానని అయితే చెప్పను. బట్ ఈ కథ నాకు ఛాలెంజింగ్ అనిపించింది. దాంతోపాటు మనము ఇది కైండ్ ఆఫ్ థ్రిల్లర్ అండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దీని జర్నీ. స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే నన్ను ఇన్స్పైర్ చేసింది. ఈ సినిమాతో వెళ్తే చాలా బలమైన ముద్ర పడుతుంది అని నేను ఫీల్ అయ్యాను. క్యాస్ట్ అనేది సెన్సిటివ్ ఇష్యూ కాదు, ఓపెన్ ఇష్యూ అన్నారు. అగ్రీ విత్ యూ. కానీ ఏ బ్యాక్డ్రాప్లో ఇష్యూని టచ్ చేస్తున్నారు? బ్యాక్ డ్రాప్ అనేది అంటే అంటే ఏ నేపథ్యంలో చెప్తున్నారు ఈ ఇష్యూని? లేపాక్షి నేపథ్యంలో చెప్తున్నానండి. థ్యాంక్ యూ. సారీ సార్, సరదాగా. కోటేశ్వరరావు గారు, కోటి గారు హాయ్ సార్. హాయ్ సార్ ఇది మీ ఫస్ట్ ఫిలిం కదా సార్? ఆ. ఫస్ట్ ఫిలిం. Yes. అయితే ఏ నమ్మకం పెట్టుకొని జంపన్న గారి మీద నమ్మి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు సార్ మీరు? డెఫినెట్గా స్టోరీ అండి, కథ చెప్పిన విధానం, డైరెక్టర్ గారి మీద నమ్మకం. సో ఫస్ట్ అదేనండి కథ. అంటే ఆయనకు కూడా ఫస్ట్ సినిమాయే కదా సార్? అఫ్ కోర్స్, బట్ ఆయన చెప్పిన విధానం డెఫినెట్గా చాలా బాగా తీస్తాడు అనే నమ్మకం ఉంది, అందుకే తీశాను. సో డెఫినెట్గా చెప్తున్నాను, వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్ అని ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు అందరూ చెప్తారండి. ఆల్ ద వెరీ బెస్ట్ Thank సార్. you. డైరెక్టర్ గారు చెప్పండి సార్. మామూలుగా ఏదైనా లాంచ్ జరిగేటప్పుడు బేసిక్గా హీరోయిన్ వస్తారు. Hmm. ఈ సినిమాకి హీరోయిన్ని తీసుకురాకపోవడానికి రీజన్ ఏంటి? అండ్ క్యాస్ట్కి హీరోయిన్కి ఏమైనా సంబంధం ఉందా? తర్వాత క్యాస్ట్లో ఒక కత్తి, హస్తం అండ్ ఫింగర్ ప్రింట్, ఈ 3 ఉన్నాయి. వీటికి రిలేటబుల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యాక్చువల్లీ ఎవరి కత్తి, ఎవరి హస్తం, ఎవరి వేణుముద్ర? ఫస్ట్ హీరోయిన్ Actually- కషిక. ఇందులో యాక్చువల్లీ మనం నలుగురిని రివీల్ చేద్దాం అనుకున్నాం. సార్ కషికా కపూర్ ఆల్సో దేర్. బట్ ఈ పర్టికులర్ ఈవెంట్కి ఈ నలుగురిని రివీల్ చేద్దాం అనుకున్నాం. పోస్టర్లో ఉన్న నలుగురు ఎవరినో గెస్ చేయండి అని చెప్పాం కదా, ఈ కాంటెస్ట్ని మాత్రమే రివీల్ చేసి టైటిల్ గ్లిమ్స్ వదులుదాం అనుకుంటున్నాం. టైటిల్ గ్లిమ్స్లో కూడా మీరు చూస్తే 4 సింహాలు ఉంటాయి. ఆ 4 సింహాలు ఈ 4 సింహాలేనేమో అని మీరు అనుకోండి. నేను చెప్పను అవన్నీ. సార్ చిన్నప్పుడు స్కూల్ రిజిస్టర్ నుంచే ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ ఇలా క్యాస్ట్లు ఉంటాయి కదా, ఆ 4 క్యాస్ట్లని ఎవరిని తక్కువ ఎవరిని ఎక్కువ చేయకుండా మీరు సింహాలను పెట్టారు. సో సినిమా కూడా అలానే మెయింటైన్ చేస్తారా? లేదంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ మన ఆంధ్ర తెలంగాణలో. ఏమాత్రం రైజ్ అయినా ఏదో ఒక కులం ఇది అటు ఇటు అయినా అగ్రెసివ్ అవుతారు. ఇప్పుడు మీరు టైటిల్ గ్లిమ్స్ చూసారు కదా, టైటిల్ గ్లిమ్స్లో ఎవరైనా హట్ అయ్యారా? కాదు, ఇప్పుడు చాలా తెలివిగా ప్లాన్ చేశారండి. అదే చెప్తున్నాం మేము కూడా. సినిమా కూడా అలాగే ఉంటుందండి. అది మీరు ఇందాక నుంచి ఎలా ఉంటుంది స్టోరీ అంటే మీరు చాలా లైట్ వర్డ్లో చెప్తున్నారు అన్ని. యాక్చువల్లీ ఎక్కడ నేపథ్యం అంటే లేపాక్షి అంటున్నారు, ఎలా ఉంటుందంటే పిల్లలు వచ్చి చూస్తారు అంటున్నారు. అంటే మీరు ఏదో చెప్పాలనుకున్నది చెప్పలేక అలా చెప్తున్నట్టుగా ఉంది. ఇది లేదండి, చెప్పినట్టు లేదు. డీటెయిల్డ్గా నెక్స్ట్ మీట్లో అంటే కథ రివీల్ చేయదలుచుకోవాలి. ఇట్స్ టూ ఎర్లీ కథ మొత్తం చెప్పడం అంటే ఎక్కడో పాయింట్ కూడా చెప్పడం కూడా టూ ఎర్లీ అనిపించింది. ఎక్కడైతే మనకు 4 సింహాలని అందరూ ఇక్కడ కూడా అందరూ మనుషులేనండి, పేర్లే తేడా. మనం అదే చూపించాను యాక్చువల్ టైటిల్ గ్లిమ్స్లో. అన్ని సింహాలు ఒకటే సింహం, ఒకే రకంగానే ఉంటాయి, కింద పేర్లు మాత్రమే మారే. అంటే 4 కులాలు మన రాష్ట్రంలో. కులాలు 4 అని చెప్పలేదండి. మరి మీరు 4 చూపించారుగా. కాదు, 4ని కేటగిరీస్గా డివైడ్ చేశాను. ఆ కేటగిరీస్లో అందులో ఇంకో 100 ఉన్నాయి. ఓసీలో 100 కులాలు ఉంటాయి, ఎస్సీలో ఉంటాయి. ఈ అన్ని కులాలు కూడా అన్ని మతాలు కూడా ఈ కేటగిరీస్లోకే వస్తాయి. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వీటికే వస్తాయి. అందుకని కులాల పేర్లు మెన్షన్ చేసుకుంటూ పోతే ఇంకా 100 సినిమాలు వేయాలి. అదే మీరు సినిమా ఇందాక అన్నారు అయిపోతుంది. చూడండి, ప్రతివాడు
లోపల లోపల మాట్లాడతాడు, బయట మాట్లాడరు అని. మీరు కూడా సినిమా తీసేంత వరకైనా మళ్ళీ బయటకు వచ్చినాక మీరు కూడా మీ ఒరిజినల్ మాట్లాడతారా? లేదండి, ఆ, ఇలాగే ఉంటుంది. ఈ సినిమాలో ఏదైతే సినిమా చూపించానో అదే నా ఒరిజినల్. అంతేనా మీరు? అంతే, ఓకే. అదే ఒరిజినాలిటీ సార్. రవి గారు అంటే సెన్సారు ఇప్పుడు ప్రాబ్లం ఉండదు. మీరు సెన్సార్కి వెళ్తారు కదా, ఆ. అప్పుడు వాళ్ళు టైటిల్ అబ్జెక్ట్ చేస్తారు. ఆ తర్వాత మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. డెఫినెట్లీ సినిమా చూసిన తర్వాత వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారని ముందు కూడా అనుకుంటున్నాను. అందరూ అలాగే అనుకున్నారండి. ఆ, 3 ముందు రోజుల ముందు మార్చారు టైటిల్. అలా మార్చడం ఏమి ఉండదండి, వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు. ఆ అంటే టైంలో మీరు కూడా ముందు సెన్సార్కి అడిగారా టైటిల్ ఇలా పెడుతున్నానని? క్యాస్ట్ అనే తప్పుడు పదం అయితే కదండి మనం. వాళ్ళకి తప్పు అనిపించచ్చండి. ఇప్పుడు రూల్స్ మారుతున్నాయి. లాస్ట్ 15 ఇయర్స్లో చాలా రూల్స్ మారాయి సెన్సార్. సార్, చాలా రూల్స్ మారుండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. మనం పెట్టిన పదం ఏదైతే ఉందో, ఓట్ ఏదైతే ఉందో, అది బ్యాడా గుడ్డా అనే 2 సెక్టార్లోనే చూస్తాం. వానర Caste- అనేది చాలా మంచి పదం అండి. యాక్చువల్గా వానర అనేది అవును. హనుమంతుడు, అది కూడా మార్చారు. చాయ్ వాల్ అనేది చాలా మంచి పదం మార్చారు. ఇలా మారుస్తున్నారు కదా, అందుకే ఇందాక అడిగింది కూడా. లేదు, సినిమా చూసిన తర్వాత వాళ్ళే మళ్ళీ మీరు చెప్తారు. సినిమా అంటారు, వాళ్ళకి సెన్సార్ ఇప్పుడు చాలా రూల్స్ మారాయంటే మీరు సినిమా చూసిన తర్వాత అంటారు. సినిమా చూసిన తర్వాత టైటిల్ కాదండి, టైటిల్ బట్టి వాళ్ళు అడుగుతున్నారు. ఓకే సార్, వాళ్ళు ఒప్పుకోకపోతే మార్చేద్దాం. యా, వాళ్ళు ఒప్పుకోకపోతే ఒక చిన్న మీటింగ్ పెట్టి అగైన్ టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడు ఈవెంట్. అప్పుడు ఏం మారుస్తారండి? ఏమైనా ఉందా ఆల్టర్నేటివ్ మీ దగ్గర? అప్పుడు ఫ్రెండ్స్ అప్పుడు ఫ్రెండ్స్. ఓకే. రవి గారు అన్నా అన్నా ఆ, అన్నా చాలా హ్యాపీగా ఉంది. అన్నా థ్యాంక్ యూ అన్న. 2010 సంథింగ్ స్పెషల్ నుంచి క్యాస్ట్ వరకు ఇన్నేళ్ళ టైంలో ఒక సినిమా స్టార్ట్ చేసి ఆపేశారు. రిలీజ్ అయిందన్నా, రిలీజ్ అయింది అంటే 2017లో రిలీజ్ అయింది. జీ5 ఓటీటీలో ఉంది. సో ఇప్పటికి ఆ సినిమా తర్వాతలా ఎక్కువ బిగ్ స్క్రీన్ రాలేదు. టీవీ వరకు మీ ఆడియన్స్ సఫిషియెంట్ బాగున్నారు అండ్ మిమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. అవును. అండ్ ఇలాంటి కాంట్రవర్షియల్ కాన్సెప్ట్తో మీరు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేద్దామని ఏ రకంగా అనుకుంటున్నారు? అండ్ ఇలాంటి కాన్సెప్ట్స్ వల్ల మీకు ఉండే టీవీ ఇమేజ్ కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో కదా అని. లేదన్నా, అంటే 2010 చెప్పినట్టు అక్కడ నుంచి 2017 వాజ్ అన్ ఐ ఓపెనర్. సినిమా కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఇట్ ఈస్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ అన్నట్టు అర్థం చేసుకున్న బిజినెస్. దాని తర్వాత ఐ వాంటెడ్ టు బీ అ బిగ్ ఫిష్ ఇన్ అ స్మాల్ పాండ్. అలానే ఉందాం, టీవీ ఉంది కదా మనకి, అదే చేసుకుంటూ పోదాం, అది మనకు నచ్చిన పని వచ్చిన పని కాబట్టి అది. సో యాక్టర్ అవుదాము అన్నప్పుడు ఆఫీసెస్కి వెళ్ళా, డైరెక్టర్స్ని కలిసా, పెద్ద పెద్ద డైరెక్టర్స్ని కలిసా. సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ గూగుల్ సెర్చ్ ఆగింది సార్ ఒక్క సెకండ్. ఎందుకంటే కథ చెప్పినప్పుడు ఐ కెన్ షో మై ఇంటెన్సిటీ. ఒక రవిని ఇప్పటివరకు ఇంట్లో కుర్రాడు, నవ్విస్తాడు, పంచలేస్తాడు అనే దానికి అది మొత్తం తోడిపోయేసరి వీడిలో ఒక ఇంటెన్సిటీ ఉంది. కాంట్రవర్సీ ఏం లేదు సార్, ఉట్టి ఆ పేరు ద్వారా అనిపించచ్చేమో కానీ సినిమా చూసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఒక మంచి ఫీల్ గుడ్తో బయటకు వస్తారు. మంచి పాయింట్ చెప్పాము, ఎక్కడ కూడా కాంట్రవర్సీ ఒక కాస్ట్ పేరు తీసి కానీ ఒకరిని కిందికి చేసి కానీ ఏం చూపెట్టలేదు. ప్యూర్ ఎంటర్టైన్మెంట్. అంటే మన నిజ జీవితంలో జరిగే సన్నివేశాలే సినిమాలో కనబడతాయి. కోర్స్ టైటిల్లో అబ్జెక్ట్ చేస్తే అది తర్వాత విషయం చూసుకుందాం, కానీ నాకు అనిపించింది ఎక్కడ కాంట్రవర్సీ నేను చేయలేదు. ఐ హ్యావ్ షోన్ మై ఇంటెన్స్ యాక్టింగ్. నాలో వేరే యాంగిల్ ఏదైతే ఉందో, నాలో ఎవడైతే ఆ యాక్టర్ పిచ్చోడు ఉన్నాడో ఆ పిచ్చోడు బయటకు వచ్చాడు సార్. థ్యాంక్స్ టు హిమ్. వన్ మోర్ క్వశ్చన్ సార్. తమిళ్లో యాంకర్స్ ఆర్జేలు వీజేలు సక్సెస్ అయినట్టు తెలుగులో అవ్వట్లేదు బిగ్ స్క్రీన్ వరకు. అంటే అక్కడ శివకార్తికేయన్ గారు ఉన్నారు, ఇలా చాలామంది ఉన్నారు. మన తెలుగులో మీరు, తర్వాత ప్రదీప్ గారు అండ్ సన్నీ, ఇలా చాలామంది ట్రై చేశారు బిగ్ స్క్రీన్కి. కానీ ఎందుకు ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు? అంటే ప్రాపర్ సక్సెస్ వాళ్ళకు వచ్చినంత మీకు ఎందుకు రావటం లేదు? దానికి రీజన్ ఏమైనా కనుక్కున్నారు సార్? ఒక హార్డ్ హిట్టింగ్ ట్రూత్ ఏంటంటే సార్, ఇక్కడ ఆడియన్స్ చాలా ప్రేమగా ఓన్ చేసేసుకుంటారు సార్. ఎవరినన్నా టీవీ అయినా సినిమా అయినా మమ్మల్ని అంతగా ఓన్ చేసేసుకున్నారు. ఇప్పుడు నేను ఒక సినిమా తీసి, లేకపోతే నా కొలీగ్స్ కానీ సినిమా తీసి 200 పెట్టి ఫ్యామిలీతో సినిమా రావాలంటే నేను రాత్రి వాడిని చూసా. పెద్ద స్టార్ ఒక 6 నెలలకు ఒక్కసారి ఇంటర్వ్యూలో కనబడితే ఆయన సినిమాకి వస్తారు సార్. నేను ప్రతిరోజు టీవీలో కనిపించుకుంటూ 200 పెట్టి థియేటర్కి వచ్చి సినిమా చూడు అంటే అది లేదు సార్. ఇట్స్ ఆల్ ఇమేజ్ డ్రివెన్. శివకార్తికేయన్ గారు అది బ్యారియర్ని బ్రేక్ చేశారు. చేసి యష్ గారు ఆ బ్యారియర్ని బ్రేక్ చేశారు. వన్స్ ఆఫ్ కేస్ సార్. నేను కూడా అదే ప్రయత్నం దీని ద్వారా. సరే వస్తారేమో, రేపొద్దున నా యాక్టింగ్ చూసి వస్తారేమో. టీవీ ఆపుదామంటే ఫ్యామిలీ ఇష్యూస్, ఎవ్రీ మంత్ రావాలి. సినిమా అనేది 6 నెలలు పట్టచ్చు, 8 నెలలు పట్టచ్చు. అంత చేసిన తర్వాత రిలీజ్ అవుతా లేదా అని డౌట్. అండ్ ఇక్కడ తెలుగు ఆడియన్స్ ఎందుకో మా టీవీ ఆర్టిస్టులు సినిమాలు థియేటర్లో చూడట్లేదు సార్, రావట్లేదు సార్ బయటికి. అంటే నేను పేర్లు వద్దు కానీ చాలామంది చేసాం, టీవీ నుంచి చాలామంది వచ్చాం.
అది చేయలేక మళ్ళీ టీవీలోకి వస్తున్నాం. ఎందుకు మన తెలుగు ప్రేక్షకులు టీవీ ఆర్టిస్ట్ సినిమా తీస్తే థియేటర్‌కి రావట్లేదు? ఆ పాయింట్ అర్థం కావట్లేదు. అంతే ఇంటెన్సిటీ అంతే చేస్తున్నాం. ఎక్కడో మనం సినిమా అంటే మినిమమ్ 200,00,00,000 ఉండాలి. లేకపోతే ఒక 1,50,00,000 చేసి దాన్ని బాగా ప్రమోట్ చేసి పెద్ద స్టార్స్‌తోని ప్రమోట్ చేపించుకొని తీసుకురావాలి. మధ్యలో మీడియోకర్ 5,00,00,000, 6,00,00,000 సినిమా అంటే ఇది ఓటీటీలో వస్తదిలే అని ఒక ఇది పాయింట్ వచ్చేసింది. అది ఆ ఫార్ములా అర్థం కావట్లేదు. దాన్ని బ్రేక్ ఎలా చేయాలనో అర్థం కావట్లేదు. వస్తున్నారు థియేటర్ బయటకు వచ్చి ఏడుస్తున్నారు కానీ మీరు ఎంపిక చేసుకునే కథలు కావచ్చు అవి రాంగ్ అనుకుంటా. వాళ్ళని మెప్పించలేకపోవడానికి కారణం అదే అనుకుంటా. అంటే సార్ అది కూడా ఉండొచ్చు చూడట్లేదు సార్. అనే అభిప్రాయం కాదు. అంటే మీరు నా వరకు ఎంచుకునే కథలు రాంగ్ అయి ఉంటాయి కదా, వాళ్ళని మెప్పించలేకపోవచ్చు కదా. సార్ నా వరకు నేను నా టీవీలో ఉన్న కొలీగ్స్ ఆర్టిస్ట్ కానివ్వండి, యాంకర్స్ కానివ్వండి, ఒక డైరెక్టర్తో ట్రావెల్ చేస్తాం. ఒక 3 months ట్రావెల్ చేసి రాసుకుంటాం. ఒక ప్రొడ్యూసర్ ఇంతే పెడతా అంటాడు. మనం అంతే బడ్జెట్లో ఈ అనుకున్న స్టోరీకి న్యాయం చేయాలి. అన్నీ అనుకుంటాం కరెక్టే ఉంది కరెక్టే, ఎక్కడో ఎగ్జిక్యూషన్లో ఇది పోతుంది. అండ్ తెలుగు ఆడియన్స్ మన ఆడియన్స్ ఏంటంటే కొంచెం గ్రాండియర్ ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను డబ్బులు పెట్టానంటే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాను అని వస్తారు. ఎక్కడ నా ఎక్స్పెక్టేషన్స్ ఒక పాయింట్ తగ్గినా అబ్బా పోయిందిరా అనే ఆ టాక్ వచ్చేస్తారు. ఇంకా అంటే 100% ఇస్తున్నాం మేమైతే. ఏదో ఒక శుక్రవారం మాకంటూ ఒక రోజు ఉంటుంది. ఆ రోజు జనాలు వస్తారు. ఆ రోజున ఒక వారం రోజులు సినిమా నడుస్తుంది. పెద్ద డైరెక్టర్ చూస్తాడు, వీళ్ళు యాక్టర్ ఉన్నాడు అని పిలుచుకుంటాడు. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసి అన్న నమ్మకంతో ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాం సార్. అంతే. వరుణ్ సందేశ్ గారు, వరుణ్ గారు మీరు ఇందులో ఎయిర్గా అంటే గాలికి సంబంధించి వాయువుకి సంబంధించిన ఒక గ్లిమ్స్లో కనబడుతుంది. సో ఈ సినిమా అంటే చాలామంది ఒక యాక్టర్స్ అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో వాళ్ళు ఏంటి, ఏ క్యాస్ట్ అనేది కూడా లెక్కలేసుకునేటువంటి ప్రపంచంలో మన ఇండస్ట్రీలో కొంతమంది అభిప్రాయం ఉంది. ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్కి సంబంధించి ఎలాంటి అభిప్రాయం మారుతుంది? సో ఆ రోల్ అనేది మీ పర్సనాలిటీకి కావచ్చు, మీ వ్యక్తిగతంగా ఎంతవరకు పేరు తీసుకొస్తుంది? ఈ క్యారెక్టర్ అయితే నా బయట నేను ఎట్లా ఉంటాను దానికి అసలు సంబంధం ఉండదు అండి. నేను బేసిక్లీ నేను చెప్పాను కదా, నా చిన్నప్పటి నుంచి ఏంటో తెలియదు కూడా. ఇది నేను అక్కడ పెరిగాను. మా మమ్మీ డాడీ వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి నాకు నేను ఎప్పుడు వాళ్ళని అడగలేదు, వాళ్ళు ఎప్పుడు నాకు చెప్పలేదు. అండ్ యూనో నాకు అసలు అలాంటిది ఒకటి ఉంటుందని కూడా తెలియదు ఇక్కడికి వచ్చే వరకు. సో ఐ డోంట్ థింక్ దిస్ విల్ పర్సనలీ ఇన్ మై పర్సనల్ లైఫ్ లైక్ ఇది నాకు అంతే. ఐ డోంట్ థింక్ ఇట్ ఎఫెక్ట్ మీ ఇన్ ఎనీ వే అనుకుంటున్నాను నేను. ఎదురైందా అనుభవం? మీ క్యాస్ట్ ఏంటని ఎవరైనా అడిగారా? 100% అడుగుతారండి, ఎందుకు అడగరు? మీకు తెలియదు ఏముంది దానివల్ల ఇక్కడికి వచ్చాకే. దానివల్ల అక్కడ ఎవరు అడగలేదు. మీకు కలిగిన ప్రయోజనం ఏంటి, మీకు కలిగిన నష్టం ఏంటి? నేను అసలు ఐ డోంట్ పే అటెన్షన్ టు దట్ మచ్. నేను ఎప్పుడు దాని గురించి అంత ఆలోచించలేదు. అండ్ ఈ సినిమా కూడా ఇప్పుడు ఈ టైటిల్ ఏదైతే ఉందో నాకు చెప్పాను కదా, నాకు 2 రోజుల క్రితం ఆయన పోస్టర్ పంపించారు, ఇది టైటిల్ అని. బాగుందండి, అది పెట్టారు కదా, అది కాంటెస్ట్. అప్పటిదాకా నాకు తెలియదు టైటిల్ ఏంటో. కాన్సెప్ట్ అంతా తెలుసు, ఇలాంటి కాన్సెప్ట్ అనేది తెలుసు, బట్ డైరెక్ట్ ఈ టైటిల్ పెడతానని నాకు తెలియదు. సో ఐ డోంట్ నో దాట్. బట్ అదే అంటున్నా కదా, ప్రాబ్లం అయితే మేబీ అప్పుడు దే థింక్ అబౌట్ ఇట్ అండ్ చేంజ్ ఇట్, మారుస్తారేమో. బట్ ఓవరాల్గా అయితే ఖచ్చితంగా ఒక మంచి క్యారెక్టర్. నేను ఇప్పుడు మెయిన్ లీడ్గా చేస్తున్నా అండ్ ఐవ్ డన్ ఫిల్మ్స్ యాజ్ ఇప్పుడు మైకెల్ సినిమా తీసుకుంటే ఎగ్జాంపుల్గా అందులో ఒక నెగటివ్ క్యారెక్టర్ చేశాను. అండ్ సో యా, ఐమ్ జస్ట్ ట్రైంగ్